ఇంకా మీకు ఒత్తిడి తగ్గడానికి ఒక గొప్ప ఉపాయం పొద్దున్నే నేను విమానంలో ప్రయాణం చేస్తూ వస్తుంటే తోచింది. ప్రతి ప్రయాణాన్ని, జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి, గమనించండి, అలా వదిలేయద్దు. విమానంలో మనం టికెట్ కొనుక్కున్నది పడుకోవడానికి కాదు ఇక్కడ, లేదా వాడెవడో కేకో టేకో పట్టుకురాగానే ఎదవ తినడానికి కాదు ఇక్కడ. ఎదవ తిండి ఎక్కడైనా తినచ్చు, అందులో వాళ్ళు ఏం పెడతారు, గడ్డి కాదు, అది పెట్టేది మనం తినగలమా? అంతకంటే మీరు గమనించండి. నాకు గమనిస్తే తోచింది ఏమిటంటే, విమానంలో కిటికీలు ఇలాగా కోడిగుడ్డ ఆకారంలో ఎందుకు ఉంటాయండి? గుండ్రంగా లేదా కోడిగుడ్డ ఆకారం, గుండ్రంగా ఉంటాయి లేదా కోడిగుడ్డ ఆకారం, నలుపలకలుగా ఉండొచ్చుగా. మన ఇంట్లో కిటికీలు ఏవి అలా ఉండవుగా. మన ఇంట్లో కిటికీలు ఎలా ఉంటాయి, దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, అంతే కదా, పొడుగ్గా దీర్ఘచతురస్రం. విమానంలో కిటికీలు అలా ఎందుకు ఉండవండి, ఇలా ఎందుకు ఉంటాయండి? దిర్ ఈజ్ ఎ ఫార్ములా. ఎందుకుంటాయంటే, మీ ఇంట్లో కిటికీలు మీరు గమనించండి. మీ ఇంట్లో కిటికీలు మీరు ఎంత తుడిచినా సరే కిటికీల మూలల్లోకి దుమ్ము చేరుకుంటుంది, అది మీరు తుడవలేరు. దీర్ఘచతురస్రాకారంలో కానీ చతురస్రాకారంలో కానీ కిటికీ ఉంటే, కిటికీ మూలలు, అద్దం కూడా ఉందనుకోండి, ఆ అద్దం మూలలకి చేరుతుంది దుమ్మంతా. అందుకే విమానంలో కిటికీలు ఆ మూలగా చేరితే ఒత్తిడి పెరిగిపోతుంది. ప్రెజర్, గాలి ప్రెజర్, వాయువు ప్రెజర్ వల్ల విమానం నడుస్తుంది కదా, ఆ ప్రెజరు ఆ దీర్ఘచతురస్రాకారంలో కిటికీ ఉంటే ఈ ప్రెజర్ మూలలకి చేరుతుంది, విమానం బద్దలైపోతుంది, ప్రమాదం. అది గట్టిగా ప్రెజర్ వచ్చిందంటే. అదే గుండ్రంగా కానీ కోడిగుడ్డ ఆకారంలో కానీ ఉంటే ఒత్తిడి వెదజల్లబడుతుంది. ఇట్ ఈస్ స్ప్రెడ్, ఒత్తిడి ఉండదు, అందుకని నడుస్తుంది హాయిగా. అందుకని విమానంలో కిటికీలను గుండ్రన ఆకారంలో చేస్తారు. ఇది నేను ఎప్పుడో ఒకసారి పత్రికల్లో చదివా, కానీ పొద్దున్న చూస్తే సరిగ్గా అలా ఆయన చెప్పినట్టే ఉంది కదా. శాస్త్రవేత్తలు ఊరికే చెబుతారా? అలాగే మీరు కూడా ఏం కావాలంటే, దీర్ఘచతురస్రాకారంలోకి చతురస్రాకారంలోకి మూలల్లోకి వెళ్ళకండి, వృత్తాకారంలో ఉండండి. వృత్తాకారంలో ఉండండి, విశాలంగా ఉండండి. ఈ భూమంతా మీదే, ఈ ప్రపంచమంతా మీదే, ఆ దేవుడు మీ గుండెల్లోనే ఉన్నాడు అన్న భావనతో ఉండండి. ఒత్తిడి ఒక్క నిమిషంలో దూరం అవుతుంది, ఒక్క నిమిషంలో దూరం అవుతుంది. దానికి మన ఉపనిషత్తు చెప్పినమాట, పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణము నుండే ఈ ప్రపంచం పుట్టింది, భగవంతుడు పూర్ణమే, ఈ సృష్టి పూర్ణమే. పూర్ణానికి పూర్ణం కలిపినా, పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేసినా మిగిలింది పూర్ణమే. 0 + 0, 0 + 0 = 0, 0 - 0 = 0, 0 × 0 = 0, 0 /0 = 0, ప్లస్ ఫైనలీ 0. అది పూర్ణం, అది శూన్యం అన్నారు భౌతిక శాస్త్రవేత్తలు, ఇతరులు కూడా. కానీ వైదిక మతం ఒక్కటే, ఋషులు ఒక్కళ్ళే, అది శూన్యం కాదు మిత్రమా, అది పూర్ణం అని చెప్పారు. శూన్యానికి పూర్ణానికి చాలా తేడా ఉంది. శూన్యం నుంచి ఏదీ రాదు, పూర్ణం నుంచి అన్నీ వస్తాయి. అంచేత పూర్ణమే సృష్టికి మూలం, శూన్యం కాదు. శూన్యమైతే ఏమి రావండి, పూర్ణం కాబట్టి వచ్చాయి ఇక్కడ. అంతేకాదు, మనస్సును గమనించండి. మీరు ఒత్తిడి తగ్గాలంటే చాలా కీలకమైన మాట చెబుతున్నా, ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తాడు. మనస్సు చురుగ్గా ఉంటూ కూడా నెమ్మదిగా ఉండాలంటే నిశ్శబ్దంగా ఉండాలి. ఇది ఒంటరిగా ఉన్నప్పుడే విద్యార్థులకి సాధ్యం ఉంది. తోడు ఉండాలని అనుకోకండి. ఏదో సందేహాలు నివృత్తి చేసుకోవడానికో, లేదు అర్ధరాత్రి కాసేపు ఎక్కువసేపు చదవడానికో ఓ తోడు ఉంటే ఉండొచ్చు. కానీ ఆ తోడు కూడా మనలో మనమాట, మగవాళ్ళకి మగతోడే, ఆడవాళ్ళకి ఆడతోడే ఉండాలి, లేదా మొత్తం చెడుతుంది వ్యవహారం. అంటే ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ తోడు కూడా లేకుండా ఏకాంతంగా నీ మనస్సును నువ్వు చురుగ్గా ఉంచాలి. నెమ్మదిగా ఉండాలి, అది నెమ్మదిగా సాగాలి. మనస్సు చురుగ్గా ఉండాలి అంటే నిశ్శబ్దంగా ఉండాలి. మనస్సులో ఆలోచనలు ఆపేయాలి. ఆ చదువు మీదే, లేదు నువ్వు ఆలోచిస్తున్న ఒక్క విషయం మీదే దృష్టి పెట్టాలి. దానికి ఉదాహరణ నేను ఇటీవల పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయా. 12 ఏళ్ల కుర్రాడు ఏం విజయం సాధించాడు రా అనుకున్నా. 12 ఏళ్ల కుర్రాడండి. వాళ్ళ ఇంటికి దగ్గరలో అడవి ఉంది. తప్పదు కదా, కొన్ని ఇళ్ళు అలా ఉంటాయి. తల్లిదండ్రి ఎక్కడికో వెళ్ళారు. ఇతను ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. ఓ చిన్న దివాన్ కాట్ లాంటిది ఉంది. ఆ మంచానికి చివర కూర్చున్నాడు. అతను ఏదో చదువుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, ఏదో మాట్లాడు కూర్చున్నాడు. ఇంట్లోకి తలుపులు తీసుండడం వల్ల చిరతపులి వచ్చేసింది. చిరతపులి మామూలుగా ఎవడనైతే ఏమైపోతాడు, ప్రాణాలు అక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు ముందు అని కేకలెడతాడు. ఈ కేకలెట్టడం వల్ల వీడు ఇక్కడ ఉన్నాడని దానికి తెలుస్తుంది, వచ్చి మింగేస్తుంది. వీడు మంచమే కూర్చుని ఉన్నాడు. వీడు పక్క నుంచే ముందు నుంచి చిరతపులి గుమ్మలోంచి లోపలికి వచ్చి వంటింట్లోకి ఎడుతుంది. దాన్ని చూపేదో వేరుగా ఉంది. ఇతను చూడలా. ఇతను ఎంత చురుగ్గా ఉన్నాడు, ఎంత నెమ్మదిగా ఉన్నాడు అంటే తెలియకుండానే ఆ చిరతపులికి ఇతను కనపడలేదు. ఇతను కావాలని కనిపించే ప్రయత్నం చేయాల.
అది అలా వంటింట్లోకి అలా నెమ్మదిగా పెడుతుండడం చూసి మాట్లాడకుండా నెమ్మదిగా సైలెంట్గా ఆ మంచం దిగాడు, బయటికి వెళ్ళాడు, బయట తలుపు గడి వేసాడు. తర్వాత తల్లిదండ్రులను పిలిచాడు, అటవీ శాఖ వాళ్ళని పిలిచాడు, చిరతపల్లిని బంధించి తీసుకెళ్ళిపోయారు. అది విజయం. 12 ఏళ్ల కుర్రాడు, 12 ఏళ్ల కుర్రాడు సాధించిన దాన్ని ఐఐటి వాడు సాధించలేరా? ధైర్యం ఉండాలి. మనస్సును చురుగ్గానే ఎట్టుపెట్టాలి, నెమ్మదిగా గమనించాలి. మనస్సు ఎంత నెమ్మదిగా సాగితే అంత మంచిది. మనస్సు నెమ్మదిగా సాగాలి అంటే మన యోగాభ్యాసంలో చెప్పిన ప్రాణాయామాన్ని చేయాలి. గాలి నెమ్మదిగా పైకి పీల్చడం ఉచ్ఛ్వాస, మళ్ళీ కుంభకం ఇక్కడ ఆఫ్ చేయడం నెమ్మదిగానే, మళ్ళీ నిశ్వాస కిందికి నెమ్మదిగా వదిలిపెట్టడం. మామూలుగా మనం నిమిషానికి 15 సార్లు చేస్తాం మనకి తెలియకుండానే. నిమిషానికి 15 సార్లు కాదు, 5 సార్లలోకి వెళ్ళిపోవాలి. దానివల్ల మనస్సు నెమ్మదిగా ఉంటుంది, ఏ ఒత్తిడి ఉండదు. అంతేకాదు మనలో మనమాట ఆయుర్దాయం పెరుగుతుంది ఖచ్చితంగా. 50 ఏళ్ళు బతికేవాళ్ళు 60 ఏళ్ళు బతుకుతారు, 60 అయితే 70, 70 అయితే 80 బతుకుతారు ఖచ్చితంగా. అంత ప్రయోజనం ఉంది దానివల్ల. అంతేకాదు ఒత్తిడి విజయానికి మూలం అన్నాం. ఒత్తిడి మన మనస్సు మీద లేకపోతే మనం విజయాలు సాధించలేమండి. మీకు ఒక చిన్న సమాచారం మీకు తెలియంది కాదు, మీ వంటి వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది. నీటి మీద ఒత్తిడి ఉండడం వల్లే కదండి విద్యుత్తు పుట్టింది, లేకపోతే విద్యుత్తు పుడుతుందా? వాటర్ ప్రెజర్ వల్లే కదండి విద్యుత్తు పుట్టింది. అంటే ప్రెజర్ క్రియేట్స్ ది కరెంట్ మిత్రమా, ప్రెజర్ క్రియేట్స్ ది కరెంట్. నీలో బుద్ధి నిశ్చిత శక్తి పెరగాలంటే ఒత్తిడి ఉండాలి. ఒత్తిడికి స్వాగతం చెప్పు, వెల్కమ్ టు ది స్ట్రెస్ అని చెప్పు, ఏం పర్వాలా. ఆ ఒత్తిడి ఉంటేనే మనకి పని జరుగుతుంది. మా సాహిత్య అవధాన రంగంలో ఇప్పుడు మంచి వర్ధమాన కళాకారుడుగా ఉన్నాడు. సరే, ఆ రంగంలో భగవంతుడి దేవల్ల కొన్ని విజయాలు సాధించాం, కొంత పండాం. కానీ మాకు ఎంత ఒత్తిడి ఉంటుందో మాకు తెలుసు. నేను సహస్రావధానం చేస్తుంటే 1000 పద్యాలు పూర్తి చేయాలి. మొట్టమొదటి ఇచ్చిన సమస్య ఏమిటో తెలుసా? భస్మం బిట్లయిలో ఒక జాలమును తద్బ్రహ్మాదులంగాల్చెడిన్ అని ఇచ్చాడు ఒక పండితుడు. తెలుగులో అఖండమైన పండితుడు, ఆయన కాకినాడలో ఉంటాడు. కందుకూరి పెద్ద శ్రీరామచంద్రమూర్తి గారని మహానుభావుడు. నాకు ఆయనకి ఒక సెంటిమెంట్ ఏమిటంటే, ఎప్పుడూ నా శతావధానాల్లో ఆయనే మొదటి సమస్య అడుగుతాడు. అలా అడిగిన అన్నింటిలోనూ నేను విజయం సాధించాను. అబ్బాయి, నీకు నేను సమస్య ఇస్తే నువ్వు విజయం సాధిస్తావా? అలాగే గురువుగారు మీరే ఉన్నారు. కానీ ఏ సమస్య ఆయన తేలిగ్గా ఇవ్వాలా, పీక తెగే సమస్య ఇచ్చాడు. పోనీ మొదటి సమస్య కదా అని వదిలిపెట్టే రకం కాదని. ఏమిటండి మీరు పెద్దవాళ్ళని అయింది అభిమానం ఉండి ఇలా ఇచ్చారంటే, నువ్వు తట్టుకుంటావా? తట్టుకుంటేనే శక్తి బయటకు వస్తుంది అన్నాడు. అంటే ఒత్తిడి విజయానికి మూలం అవుతుంది. ఒక ప్రెజర్ ఉన్నప్పుడే మనం ఆలోచిస్తాం. జేబులో పర్సు మొత్తం ఎవడో కొట్టేసినప్పుడే, అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అందులోనే ఉన్నప్పుడే, బస్టాండ్లో మొత్తం పర్సు పోతే ఏం చేస్తామని ఆయన ఆలోచించక కనీసం చెప్పైనా పుచ్చుకోవాలి కదా. అన్నీ లేవు, డబ్బులు లేవు, క్రెడిట్ కార్డు లేవు, ఏదో ఒకటి చేయాలా వద్దా, పూట గడవాలా వద్దా? ఆ పూటకు భోజనం చేయాలంటే హోటల్ కడితే 100 రూపాయలు అడుగుతాడే, 100 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అడుక్కోవడం నీకు చేత కాదు, ఆ తెలివి లేదు, ఐఐటి వాడివి కదా, ఏదో చేస్తావు ఇక్కడ. అలాగని దొంగతనం చేయాలంటే మనస్సు ఒప్పదు. గొప్ప కుటుంబంలో పుట్టాం, తల్లిదండ్రుల సంస్కారం దొంగతనం చేయాలి. అందుకని నేను ఐఐటి అని చెప్పకుండా, నేను ఫలానా వారి అబ్బాయిని అని చెప్పకుండా ఎక్కడో పనిలో చేరిపోతాం. వెంటనే కాఫీ హోటల్లో చేరిపోతాం. నాకు ఏదో పని ఉందండి అంటాం. నువ్వు ఏం చదువుకున్నావంటే 3వ తరగతి చదివి మానేశానండి అంటాం. ఇదే ఒత్తిడి, ఇదే విజయం. సాయంత్రానికి 100 రూపాయలు సంపాదించాం. దొంగతనం చేయకుండానే, ముష్టెత్తుకోకుండానే కష్టపడి సంపాదించావు మిత్రమా. కాఫీ హోటల్లో పనిచేసినా అది గొప్పది. కష్టపడి సంపాదించావు. ఈ ఒత్తిడికి, ఈ విజయానికి మూలమేది? నీ పరసపోవడం. అందుకని పర్సు పోగానే ఇంటికి ఫోన్లు చేసేసి, నాన్న గొడవ చేసేసి, ఫ్రెండ్లకు ఫోన్ చేసేసి డబ్బులు వేసేయమని, అందులోనూ అప్పుడేమో ఎందుకు పోయింది అనగానే నీకు జాతకం ఇలాగే ఉందని చెప్పారా? ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? పర్సు పోవడానికి జాతకానికి సంబంధం ఏంటండి? మనం ఇన్ని రకాల ఒత్తిడి పెంచుకుంటాం ఇక్కడ. మాకు అవధానాల్లో సమస్యలు ఇవ్వగానే మాకు ఒత్తిడి పెరుగుతుంది. ముందేమిటో తెలుసా? పద్యం ఇందాక చెప్పారా, యతి ప్రాస. ఆ రెండోది సమస్య ఇందులో ప్రాస. భస్మం బిట్లయిలు ఒక జాలమును తద్బ్రహ్మాదులంగాల్చడం. రెండో అక్షరం గమనించండి, స్మా, సా కింద మావత్తు. 4 పాదాల్లోనూ రెండో అక్షరంలో సా కింద మావత్తు రావాలి. అది సమస్య. నువ్వు పద్యం పూర్తి చేయగానే సరిపోలేదు, పద్యంలో కూడా సమస్య ఉంది. ఆ వాక్యంలో భస్మం బిట్లై, అది బూడిదైపోయి లోకాలన్నిటినీ, బ్రహ్మదేవుణ్ణి కూడా కాల్చేస్తోంది. బూడిద కాల్చడం ఏమిటండి? కాలిస్తే బూడిద వస్తుంది, అంతే కదా. కానీ బూడిద మరి ఏదో కాల్చడం ఏంటి? బూడిద దేన్నైనా కాలుస్తుందా? కాల్చింది ఏదైనా బూడిదవుతుందండి. బూడిద కాల్చడం అది సమస్య. అది భావపరమైన సమస్య, అర్థపరమైన సమస్య. కానీ అందులో ఉన్న శబ్దపరమైన సమస్య ఏమిటంటే స్మా, భస్మం బిట్లే. ఇది ఎలా చేయాలి? ఇది ఒత్తిడి. కానీ చెప్పి తీరాలి. అవధానాల్లో నిబంధన ఏమిటో తెలుసా? 10 సెకండ్స్.
10 సెకండ్లు దాటకుండా పద్యం మొదలు పెట్టాలి. అదే అవధానం అంటే, అదే అవధానం అంటే. అంతేగాని ప్రశ్న ఇలా వేయగానే సాయంత్రం చెప్తాను, సాయంత్రం చెప్పడానికి కాదు అవధానం ఇక్కడ. ఆలోచించి చెప్తానడం, మధ్యలో పాటలు పాడడం కుదరదండి. అవన్నీ వెంటనే చెప్పాలి ఇక్కడ. ముందు మొదలు పెట్టాలి పద్యం ఇక్కడ. దానికి 10-15 సెకండ్స్ అంతవరకే అభ్యాసం చేయాలి. ఇది ఒత్తిడి. ఎంత ఒత్తిడిలో గమనించండి. నాకు అప్పుడు ఆ ఒత్తిడిలోనే ఏదో దొరకాలి, ఏదో దొరకాలి, ఏదో దొరకాలంటే వెంటనే ఓ మాట ఏరుకుంది. ఉస్ మాట్లాడకూడయ్యా అన్నాను. సాకింద మా ఒత్తి వచ్చేసింది. ఉస్ మాట్లాడకూడయ్యా. ఉస్ అంటే నోరు మూసుకోమని. ఉస్ మాట్లాడకూడయ్యా అనగానే ఆ ఒత్తిడి కారణంగానే నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ కవితే గుర్తొచ్చింది. ఆయన ఏమంటాడో తెలుసా గీతాంజలిలో, శివుడు మన్మథుణ్ణి కాల్చి బూడిద చేసి తప్పు చేశాడు, పాతి పెట్టేయవలసింది మళ్ళీ పైకి రాకుండా ఉండేవాడు. కాల్చి బూడిద చేయడం వల్ల ఏమైందంటే తర్వాత గాలి వీసింది, ఈ బూడిద ప్రపంచం అంతా వ్యాపించింది అన్నాడు ఆయన. ఇప్పుడు మన్మధుడు బూడిదే ప్రేమ కలాపాలన్నీ. మన్మధుడు బూడిదే కదండి కామభస్మం. అది మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి, అందుకని శివుడు మన్మధుడిని కాల్చి బూడిద చేయకుండా, బుగ్గి చేయకుండా పాతి పెట్టేసి ఉంటే మళ్ళీ పైకి లేకుండా ఉండేవాడు అని గీతాంజలిలో రాశాడు. అది ఎక్కడో నేను పెద్దవాళ్ళు ఎవరో చెబుతుంటే విన్నా. నాకు అది ఇక్కడ గుర్తొచ్చింది. ఒత్తిడే కారణం దానికి. ఏదో దొరకాలి, ఏదో దొరకాలి, ఏదో దొరకాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ భస్మం బిట్లయ్యే అని వచ్చింది కదా, మన్మధుడిని ఎత్తుకుందాం అంటే పుష్మాటాడకూడయ్య మన్మథుడు మేము ఊహింపలేనట్లుగా. తర్వాత రెండో పాదం రావాలి సమస్య. నాకు ఎందుకు ఏమనిపించింది తెలుసో, ఒత్తిడి కారణంగా నేను కాకినాడలో అవధానం చేస్తున్నా. కాకినాడలో ఇస్మాయిల్ గారిని ప్రసిద్ధమైన కవి ఉన్నాడు. ఆ ఇస్మాయిల్ని తీసుకొచ్చి పద్యంలో పెట్టా, నా అవసరం అంతే. ఎందుకంటే స్మా రావాలి, నా బాధ నాది, ఇస్మాయిల్ నాకెందుకు. ఇస్మాయిల్ కవితానుభూతి వలనే ఈ లోకముల్గాల్చే. ఇస్మాయిల్ గారిది అనుభూతివాద కవిత్వం. తెలుసిన పెద్దలు ఆయన అనుభూతివాదం. ఎందుకంటే శ్రీకాంత శర్మ గారు, ఇస్మాయిల్ వీళ్ళందరూ అనుభూతివాద కవులు. అదొక వాదం, అదొక పద్ధతి. అందుకే అది తెలుసు, నేను చదువుకున్నాను. అన్నీ చదువు ఉండాలిగా. ఇస్మాయిల్ కవితానుభూతి వలనే ఈ లోకముల్గాల్చు. అయిపోయింది ఏమిటి, ఇంకో స్మా రావాలి. అప్పుడు సంస్కృతంలోకి వెడతాం, పాండిత్యం ఉపయోగిస్తాం. కాల్చినవాడు ఎవడండి, మన్మధుడిని శంకరుడు. ఆయనకి వెంటనే నాకు తోచిన మాట, యోగి స్మర్తవ్యుడు శంకరుండు, యోగి స్మర్తవ్యుడు. మహాయోగులందరూ ఎవరిని మనస్సులో స్మరిస్తూ ఉంటారో అటువంటి శంకరుండు అతని బుగ్గించేసగా పూడ్చడే. శంకరుండతని బుగ్గించేసగా పూడ్చడే. భస్మం బిట్లై లోకజాలమును తద్బ్రహ్మాదులన్ కాల్చడిన్. అని చెప్పగానే పృచ్ఛకుడు ఇచ్చిన వాడితో సహా సంచాలకులు బేతవోలు రామబ్రహ్మం గారు సహా చప్పట్లు కొట్టి ఆనందించారు. ఇదంతా ఒత్తిడి వల్ల జరిగిందండి. ఈ రకంగా 250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణనలు, 250 ఆసువులు, ఇవన్నీ కలిపి చివరిలో అప్పగించిన మజాకానా ఏమన్నా కూల్ డ్రింకా. ఎంత ఒత్తిడి ఉంటే జరుగుతుంది. కానీ ఆ ఒత్తిడికి తట్టుకుని దాన్ని ఎలాగోలా సాధించాలనే ప్రయత్నం చేయబట్టే కదండి ఇవాళ కంకణాలు వేసుకుని తిరుగుతున్నామండి ఆనందంగా, గౌరవంగా. ₹1 ఖర్చు పెట్టకుండా కంకణం నా చేతికి వచ్చిందంటే, ధారణ కంకణ ధారిణై వసుధాధార సుధారసధార గురిసి. ధారణా కంకణం ఇది. ధారణ కారణంగా దానికి ఒత్తిడి లేకపోతే ఎలా సాధ్యం అవుతుందండి. అలాంటివి చేయాలి ఖచ్చితంగా. ఇంకొక మాట, ప్రణాళికాబద్ధంగా ఉన్నవాడికి ఎప్పుడూ ఒత్తిడి ఉండదు. ఎప్పుడు టైం టేబుల్ వేసుకోవాలి. ఇందాక నన్ను పరిచయం చేస్తూ సాహిత్య ఒక మాట చెప్పాడు. మా ఇంటికి వచ్చి చూశాడు స్వయంగా. గురువుగారు మీరెంత అభ్యాసం ఎలా చేయగలిగారంటే నేనేం మాట్లాడలా. నా బల్ల మీద ఉండే ఒక కాగితం అతనికి చూపించా. నా ప్రణాళిక ఎప్పుడు 5:30 నుంచి రాత్రి 10:30 వరకు ఎవ్రీ ½ an hour ఈజ్ డివైడెడ్ అండ్ డిసైడెడ్. ఏ క్షణం ఏం చేయాలో అది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ 8 అయింది. నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నేనే రకరకాలుగా సేకరించి మహాత్ముల పద్యాలు, శ్లోకాలు, సూక్తులు రాసుకున్న డైరీలు 6 ఉన్నాయి. ఆ డైరీ ఇప్పుడు చదువుతూ ఉంటాను నేను. ఎంత అయితే అంత. దాని టైం టేబుల్ అది ఖచ్చితంగా 8-10 వరకు. 8-10 వరకు, 7:30 నుంచి 8-10 వరకు 40 నిమిషాలు దాన్ని కేటాయించే ప్రతిరోజు. నేనే రాసుకున్న డైరీలు ఇప్పటి వరకు ఒక 2000 పాయింట్స్ నావి కావు, నా సొంత కవిత్వాలు. ఎవరెవరో పెద్దవాళ్ళ శ్లోకాలు, పద్యాలు, సూక్తులు, కవితలు, గేయాలు, లోకజ్ఞానానికి సంబంధించిన విషయాలు, ఇందాక చెప్పిన గ్లాసు నీళ్ల బరువు సహా. అందుకే ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు చెప్పాను దాన్ని. రాసుకున్న దాన్ని మళ్ళీ చదవకపోతే ఎలా గుర్తుంటుందండి. నేను కాగితం మీద రాసుకున్నానండి, కానీ కాగితం చూడలేదంటే కాగితం చూడాలని ఇంకో కాగితం మీద రాసుకో.
కొంతమంది అలాగే ఉండే కాగితం మీద రాసుకున్నారండి గురువుగారు మీరు చెప్పి, కానీ కాగితం చూడలేదు. కాగితం చూడాలి అని ఇంకో కాగితం మీద రాసుకో, కాగితం చూడాలని ఇంకో కాగితం మీద రాసుకుంటూ పో, దేన్ని చూడకు. ఇది డిసిప్లిన్. నీ కాగితం చూసి అలవాటు లేనప్పుడు రాసుకోవడం మీద పనిలేక కాగితం మీద రాసుకున్నాడు కాగితం చూడాలి కదా ఖచ్చితంగా. అది నా బల్ల మీద పెట్టుకున్న 65 ఏళ్లకే నాకు అవసరమా అంటే ఆలోచించండి దయచేసి. నాకు అవసరమా? ఇప్పుడు నేను ఏం మాట్లాడినా వినేవాళ్ళు ఆనందంగానే వింటున్నారమ్మా, నేను ప్రత్యేకించి తయారవ్వాల్సిన పనిలే. కానీ నాకు ఇంటి దగ్గర అది ఎందుకోసం ఇప్పటికే అదే పని అదే రకంగా. ఇప్పుడు ఈ ప్రసంగాన్ని నేను చెప్పడం కోసం నిన్న ఇంటి దగ్గర 8 గంటలు నేను తయారయ్యానమ్మా, 8 గంటలు నేను తయారయ్యాను. నా ఇల్లాలు సాక్షి. ఇది ఏమండి ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు, దీనికి ఇంత అవసరం లేదు, దాని ప్రసంగానికి ప్రత్యేకం పారితోషికం ఇస్తున్నారుగా అన్నాను నేను. ఏమంటే ఇస్తారు కదా, అనుమానం లేదు కదా, అంతే. అవి ఓ మాట అనేసుకుంటే గొడవ ఉండదు. అది దానికి ప్రసంగానికి ప్రత్యేకంగా గౌరవం మనకి చేస్తున్న ప్రత్యేకంగా తయారవ్వాల వద్ద పాతవే చెప్పేస్తావా? అప్పుడు ఇదివరకు ఇచ్చాం కదా అంటారు మళ్ళీ ఎవరెక్కడ. పైగా కొత్తవి తయారవడంలో మనకెంత ఆనందం ఉందండి. ఆ ప్రణాళిక ఎలా వేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇలా నేను రోజుకి 40 నిమిషాలు అరగంట అని పెట్టుకోవడం వల్ల ఇప్పటి వరకు ఆ 6 డైరీలు ఒక 60 సార్లు ఆవృత్తి అయిపోయాయండి. మొత్తం అంతా ఒక 60 సార్లు 2000 విషయాలు. ఈ 2000 ఈ చిన్న కపాలంలో ఉన్నాయమ్మా. ఈ చిన్న కపాలం ఎక్కడున్నాయో నాకు తెలియదు, వస్తూ ఉంటాయి. కంప్యూటర్ చిప్పులాగే వస్తూ ఉంటాయి. ఎందుకంటే బాగా చదివి ఎప్పుడు గుర్తుండడానికి ఒకటే టెక్నిక్. ఆకాశం నుంచి ఏమి గంగాజలం కొరవదు ఇక్కడ ఎవరికి. మననం రిపిటేషన్. ఎన్నిసార్లు నువ్వు చదివి మననం చేస్తే అంత బాగా గుర్తుంటుంది. అంతేకాదు ఆ పెద్ద పని ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టింది, విభజించండి. యోజనానాం సహస్రం తు శనైర్గచ్చేత్ పిపీలిక అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి అంటారు శాస్త్రంలో. ఎంత గరుత్మంతుడైనా తాను ఎగరగలను కదా అని కూర్చుంటే ఎగరలేడండి. అదే చిన్న కీటకం చీమ 1000 మైళ్ళ దూరమైనా నడవడం మొదలు పెడితే ఇవాళ కాకపోతే రేపటికైనా ఏడాదికైనా ఈ చీమ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ చేరుకుంటుంది. గరుత్మంతుడు కన్యాకుమారిలో ఉండి చీమతో పోటీ పడ్డట్టు. ఎదవ చీమతో నాకేముంది, ఇది వెళ్ళాలి కదా, ఇది బయలుదేరిన ఎప్పుడో అది మొత్తం అయోధ్య వరకు వెళ్ళాక నేను ఒక్కసారి గంతుతాను, అప్పుడు ఒక్కసారి సరిపోతుంది కదా అన్నాడు. చీమ అనుకుందుట నేను గరుత్మంతుడితో పోటీ పడుతున్నాను, కష్టపడి పనిచేయాలి కదా. అడుగు మెల్లగా దారిలో మళ్ళీ బియ్యపు గింజలు అన్నీ పోగేసుకుని తింటూ ఓపిక సంపాదించుకుంటూ నడిచిందిట. అది అయోధ్య వరకు వెళ్ళి రామమందిర ప్రతిష్టలో కూడా ఈ చీమ పాల్గొన్నా కూడా ఈ గరుత్మంతుడు కన్యాకుమారిలోనే ఉన్నాడు కదల్లా. ఆయనకు ధైర్యం ఏంటంటే రెక్కలు ఉన్నాయి కదా, డామ్ అంటే వెళ్ళిపోతాం కదా. కానీ ఆ డామ్ అనడానికి లేవాలి కదా. ఇది వెళ్ళి హిమాలయాల్లో శుభ్రంగా కాశ్మీర్ సరిహద్దుల్లోకి వెళ్ళిపోయింది. నేను గెలిచానని చెప్పాక గరుత్మంతుడు అప్పుడు నిద్ర కూడా లేవలేదండి. నువ్వు ఎంత గరుత్మంతుడివైనా ప్రయత్నం చేయాలా వద్దా? అదే చెబుతున్నాడు ఇక్కడ. యోజనాల దూరమైన పిపీలిక చిన్న చీమ నెమ్మదిగా చేరుకుంటుంది. ఎందుకంటే దానికి ఒక ప్రణాళిక ఉంది అక్కడ. ఒట్టి నాలిక కాదు, ప్రణాళిక ఉంది అక్కడ. గరుత్మంతుడికి ప్రణాళిక లేదు, పైగా గర్వం ఉంది. నాకు ఇన్ని రెక్కలు ఉన్నాయి, నేను ఎగరగలను. నువ్వు ఎంతున్నా ఎగరాలి కదా, ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నం చేయకపోతే ఈ విభాగం చేసుకుంటే భాగాలుగా బృందాలుగా విడిపోయి పనిచేస్తే ఒత్తిడి తగ్గిపోతుందండి. ఎప్పుడైనా ఒక పెద్ద కార్యక్రమం ఏదైనా మీ సంస్థలో మీరు తలపెట్టారు, వెంటనే మీ డైరెక్టర్ గారు మీ ప్రిన్సిపాల్ గారు ఏం చేస్తారు? 10 మంది విద్యార్థులను పిలిచి 10 బాధ్యతలు అప్పగిస్తారు. అంటే భాగాలుగా అప్పగించారు. అంతేకాదు ఆ బాధ్యత నిర్వర్తించడానికి నీ ఒక్కడి వల్ల కాదురా, ఇద్దరు ఉంటే మంచిదని 2-3 కొన్ని బృందాల కింద గ్రూప్స్ కింద చేస్తారు. మీరు ఆతిథ్యం చూసుకోండి, మీరు సాంస్కృతిక కార్యక్రమాలు చూసుకోండి, మీరిద్దరూ వచ్చిన అతిథిని గౌరవించడం, తిరిగి జాగ్రత్తగా పంపించడం, ఇవన్నీ చూసుకోండి. మీరు వచ్చిన జనానికి ఏమైనా కాఫీ టీలు కావాలంటే చూసుకోండి. విభాగాలు చేశారు కదా. ఈ భాగాలుగా విభజించినట్టయితే ఒత్తిడి ఎక్కడ ఉంటుందండి? పని మొత్తం తేలికైపోలేదండి ఖచ్చితంగా. అధ్యాపకులకు కూడా నేను నమస్కారం పెట్టి ఒక మాట చెబుతా. నాకంటే పెద్దవాళ్ళు గౌరవనీయులు, జ్ఞానంలో పెద్దవాళ్ళు, వయస్సులో కూడా పెద్దవాళ్ళు ఉంటారు, మహానుభావులు. అందరికీ నమస్కరించి చెబుతా. బోధన సరళంగా చేయాలి. మీకు తెలియని విషయం కాదు. బోధనలో సరళంగా చేయాలి. అంటే చేసేటప్పుడు ఇది వెరీ టిపికల్, చాలా కష్టం, ఈ మాట అనకూడదండి. అంటే వాడు చచ్చిపోతాడు కడుపు నొప్పి వచ్చి. ఒక్కోసారి నేను 30 ఏళ్ళు ఆ వృత్తిలో పనిచేశాను కాబట్టి ఒక్కోసారి మా గొప్పతనం చెప్పుకోవడానికి మేము దాన్ని కఠినం చేసేస్తాం. ఇక్కడ ఇది ఎవరికీ అర్థం కాదురా నాకు తప్ప అంటే నా ఒక్కడికే అర్థమైందని. అంత ఎవరికీ అర్థం కాని విషయం నువ్వు చెప్పడం ఎందుకు? ఇక్కడ ఊరుకోక చాలా తేలిక, ఏం పర్వాలేదు, కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తేలిగ్గానే ఉంటుందమ్మా అనగానే పిల్లలు హాయిగా
అర్థం చేసుకుంటా. బోధనలో సారళ్యం ఉండాలి. అంతేకాదు దయచేసి అధ్యాపకులకు నమస్కారం పెట్టి ఇక్కడ వాళ్ళకి చెప్పక్కర్లేదు ఆ విషయం. నిజానికి పాఠశాలలో ఏదో చెప్పాలి. ఎప్పుడు మార్కుల ప్రస్తావన క్లాసులో తేకూడదండి. పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి, ఇది విపరీతమైన ఒత్తిడి. మీకు ఇది 97లో వచ్చింది, 2007లో వచ్చింది. జాతకాలు చెప్పడానికి లేవు, పాఠాలు చెప్పడానికి ఉన్నావు. ఇక్కడ ముహూర్తాలు చెప్పకూడదు. అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు వస్తే నీకెందుకు? పుస్తకంలో ఉన్నదంతా చదవాల్సిందే. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. జీవితంలో ప్రతిదీ ముఖ్యమే. ఇంపార్టెంట్ ఏమిటంటే అర్థం లేని మాట. పుస్తకాల్లో ఇంపార్టెంట్ కాబట్టి సిలబస్లో పెట్టారు. మళ్ళీ అందులో వెరీ ఇంపార్టెంట్ మొత్తం పీకేయడమే. అసలు ఏమీ లేదు అక్కడ. 4 ప్రశ్నలు. మళ్ళీ అదే మా చిన్నతనంలో ప్రశ్న లేదు, గుప్తుల కాలము స్వర్ణయుగం అని ఎట్లు చెప్పగలవో. అది ప్రతి పరీక్షలో అదే. అందుకే మా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడు రాశాడు గుప్తుల కాలం అని స్వర్ణయుగం అని ఎట్లు చెప్పగలవు. నేను చెప్పను అని రాశాడు. వాడు గొడవలేదుగా. వాడు చేసినట్టు 20 మార్కులు ఇమ్మని దెబ్బలాడేవాడు. ఎందుకంటే ఎట్లు చెప్పగల, నేను చెప్పనండి, నాకు ఇవ్వండి మార్కులు అన్నాడు. చెప్తే కదా నిరూపించాలి. నేను చెప్పను, ఐ డోంట్ అగ్రీ. అంతే. మరి ఇదో తెలివి మాస్టర్ విస్తుపోయాడు వీడి తెలివికి. ఆశ్చర్యం అది. అంతేకాదు ఎట్లు ఇదే ప్రశ్న విసుకొస్తుంటే మాకు మత పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు ఏదో కంఠస్థం చేయలేక సత్యం. దీనికోసం అండి బోధనలో సారళ్యం ఉండాలి. మార్కుల ప్రస్తావన తేవద్దు. ఇంకొక మాట చెప్పి 5 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటా. ఇక్కడ విద్యార్థులందరూ హాస్టల్లోనే ఉంటున్నారు సుమారుగా అన్నారు. ఒక బెంగ మనస్సులో ఉంటుందండి. ఆచార్యులు కుటుంబాలతో ఉంటున్నారు, కానీ విద్యార్థులు ఎలా ఉంటారు? తల్లి తండ్రి ఎప్పుడైనా చూడడానికి వస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండరు కదా. ఆ అమ్మ వచ్చి కూర్చున్న 1 రోజో 2 రోజులో, నాన్నగారు వచ్చిన 2 రోజులో వాళ్ళకి ఏదో ఆనందంగా ఉంటుంది. తర్వాత వెళ్ళిపోతుంటేనే అలా చూస్తారు పాపం. మళ్ళీ ఎప్పుడు వస్తారు, లేకపోతే మనకు సెలవులు ఎప్పుడు ఇస్తారు. ఐఐటి అయినా, పీజీ చేసినా, పిహెచ్డీ చేసినా ఈ బాధ తప్పదమ్మా, తప్పదు. అది మాతాపితృలు దూరంగా ఉండడం ఎప్పుడు. కానీ అప్పుడు ఒక మాట గుర్తు చేసుకోవాలి. రఘువంశంలో కాళిదాసు చెబుతాడు చాలా గొప్ప మాట. రఘుమహారాజు మొత్తం సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపన చేయడం కోసం, రఘురామరాజ్యాన్ని స్థాపించడం కోసం రాజ్యం అంతా దండయాత్రలు చేశాడు. అప్పట్లో చేసేవారు రాజసూయ యాగం, అశ్వమేధ యాగం. అందరినీ ఓ దెబ్బ కొట్టేవారు. అదే మన పూర్వం రాజసూయ యాగం, అశ్వమేధ యాగం అంటే కేంద్రం చేతుల్లో ఉండాలి. రఘుమహారాజు ఆయన దండయాత్ర చేశాడు. అందరు రాజుల్ని ఓ దెబ్బ కూడా అబ్బాయి జాగ్రత్తగా ఉన్నాడు. 1/6 వంతే పన్ను తేడా రావడానికి వెళ్ళాలి. దేశంలో శ్రీరాముడి నుంచి శివాజీ వరకు 1/12. దట్ ఈజ్ ఇండియా. పన్ను మారలేదండి. 1/6 వంతు. నీకు పండిన పంటలో 6వ వంతు, నీ ఆదాయంలో 6వ వంతు. అంతేకాదు ఆదాయంలో 6వ వంతు అంటే వాడు ఏం చేస్తాడు? 60 రూపాయలు చూపిస్తాడు ఆదాయం, 6,000 చూపించడం. కానీ ప్రజలందరికీ నీతి నిజాయితీ నేర్పడం కోసం ముందు పురాణ విద్య నేర్పాక తర్వాత మిగిలిన విద్యలు నేర్పారండి మన దేశంలో. అందుకని ప్రజలంతా నీతిగా ఉండేవారు. ఎవరు పన్ను ఎగ్గొట్టేవాళ్ళు కాదు. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే ఉన్న ఆస్తులన్నీ పోతాయి. కాశీలో గోవుని చంపిన పాపం, ఎన్ని సెంటిమెంట్లు పెట్టాలి అన్నీ పెట్టేశారు. ఇవాళ అబద్ధం ఆడకపోతే నడుస్తుంది ఏమిటి అని వంకర వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. ఇక్కడ నీకు నడవడం ముఖ్యంగా, నడవడం కంటే కూడా అబద్ధం ఆడకపోవడమే ముఖ్యమమ్మా. అనుమానం వల్ల జీవితం ఆగిపోయినా పర్వాలేదు, అబద్ధం ఆడతాం. అబద్ధాలు నేర్పేస్తున్నాం, అసత్యాలు నేర్పేస్తున్నాం, అధర్మాలు నేర్పేస్తున్నాం. ఏమిటంటే లైఫ్ ఏమిటి? బోల్డ్ లైఫ్ ఒకటే కదా, ఇంతకంటే ఏమైనా ఉందా ఇక్కడ? ఆయన అందరినీ దండయాత్ర చేసి అందరినీ తర్వాత ఏం చేసేట? ఎవరి రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేట. మరి ఎవరి రాజ్యం వాళ్ళకి ఇవ్వడానికి దండయాత్ర దేనికంటే? పనిలేక ఖర్చులు దండగా. అక్కడ కాళిదాసు అద్భుతమైన శ్లోకం రాస్తాడు. ఆ పూర్వపు రాజులు, రఘుమహారాజు సహా, చంద్రవంశపు రాజులు సహా అశ్వమేధాలు, రాజసూయాగాలు ఎవరు యుద్ధాలు చేయడం కోసం, రక్తపాతం కోసం చేయలేదండి. ఒక ధార్మికమైన అధికారాన్ని దేశమంతటా సుస్థిరం చేయడం కోసం, ఏకఛత్రాధిపత్యం కోసం చేశారు. వేషాలయ్యకో, నువ్వు చిన్నవాళ్ళే ఉండవు, ఏకఛత్రాధిపత్యం మాది, మేము చెప్పినట్టు పరిపాలన చేయి, అన్ని ప్రాంతాలు మాకు ఒకటే అని చేసేవారు. ఆపాద పద్మ ప్రణతాక. గెలిచిన తర్వాత ఏం చేసేట? ఆ మహారాజు కుమారుణ్ణి రాజు చేశాడు. ఆయన ఉంటే ఆయనే, లేకపోతే ఎవరుంటే వారికే. మరి వారి రాజ్యాన్ని వారికి మరి తిరిగి ఇచ్చేసేటప్పుడు ఈ దండయాత్ర దేనికంటే చెబుతున్నాడు. అక్కడ ఉంది ఈ వియోగం, తల్లిదండ్రుల వియోగంతో హాస్టల్లో ఉండడం అనే దానికి సమాధానం అక్కడ ఉంది. ఆపాద పద్మ ప్రణతాక కలమాయివతే రఘుం, ఆపాద పద్మ ప్రణతాక కలమాయివతే రఘుం, ఫలై సంవర్ధయామాసు ఉత్ఖాత ప్రతిరోపితాక. వ్యవసాయం తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇది. పల్లెటూళ్ళలో ఆకుమడి పోస్తారు.
ఆకుమడి పోస్తారు, ఒత్తుగా దగ్గరగా పోస్తారు ఆకుమడి. పచ్చగా భూదేవి పచ్చని చీర కట్టుకున్నట్టే, ఆకుపచ్చని పట్టు చీర కట్టినట్టే ఉంటుంది, ఒత్తుగా దగ్గరగా పోస్తారు. ఎందుకు పోస్తారండి? అలా ఉంచడానికి కాదు. ఆకుమడి విత్తనాలు పోసాక నారు పెరగాలి కదా, ఆ నారు తీసుకెళ్ళి తర్వాత ఊడుపులను ఊడుస్తారు. నాట్లు అంటారు కొన్ని చోట్ల ఊడుపులు. ఆ ఊడుపులప్పుడు విడివిడిగా ఊడుస్తారు. ముందు కలిపి పోస్తారు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం విద్యార్థులం అందరం. ముందు కలిపి పోస్తారు, దట్టంగా ఒత్తుగా ఒకే చోట ఉంటుంది. కొడవలతో ఒకసారి ఇలా కోస్తే మొత్తం పట్ట పోయినట్టే, పసిపిల్లాళ్ళ ఉంటుంది. ఏమనకూడదు, దాన్ని అలా ముద్దుగా పెంచుకోవాలి. అలా జాగ్రత్తగా ఒక 10 ఎకరాలు ఊడ్చాలి అంటే అరెకరం ఆకుమడి పోస్తారు, అరెకరం పోస్తారు. దాన్ని జాగ్రత్తగా వెళ్ళి ఆ ఆకుమడిని జాగ్రత్తగా కాపాడుకోవడం. పూర్వం పొయ్యి కాడ ఆకుమడి ఇవ్వన్నారు, పొయ్యి అక్కడే ఉండేది, వేడి నీళ్ళు పొయ్యి పక్కనే ఆకుమడి పోసేవారు. ఎందుకంటే ఈ వేడి నీళ్ళు కాగుతూ వెచ్చవెచ్చగా ఆకుమడి చూసుకునేవాడు. ఎందుకంటే ఈ ఆకుమడి చిలకలు తినేస్తాయి, పావురాలు తినేస్తాయి, పెట్టెలు తినేస్తాయి, పిచ్చుకలు తినేస్తాయి, జాగ్రత్తగా కాచుకునేవాడు. మరి అది చెబుతున్నాడండి. మహారాజు రాజ్యాలను జయించి వాళ్ళ రాజ్యాలు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళందరూ వచ్చి ఈయన పాదాలకి నమస్కారం చేసేట. నువ్వు ఏదో దండయాత్రకు వస్తే మమ్మల్ని ఏం చేస్తావో అనుకున్నామయ్యా, ఊరికే మాకు పరిపాలనా విధానం చెప్పి మా రాజ్యం మాకు ఇచ్చేసావు కదా అని వంగి ఈయన పాదాలకి దండం పెట్టాట. అది ఎలా ఉందంటే, రైతు ఆకుమడి పోసినప్పుడు దగ్గరగా నాటేస్తూ ఉంటే మొక్కలు చాలా సంతోషించేయట. మేమంతా దగ్గరగా ఉన్నాం, సంక్రాంతికి పుట్టింటికి వచ్చిన అప్పచెల్లెళ్ళలాగా ఉన్నాం, బోళ్ళు కబుర్లు చెప్పుకోవచ్చు అని. పూర్వం 4 అప్పచెల్లెళ్ళు ఉండేవారు, సంక్రాంతికి వచ్చేవారు పుట్టింటికి. వీళ్ళు 4 ఒక గదిలో చేరేవారు. అమ్మ పిలిచినా కానీ అన్నానికి వచ్చేవారు, ఎందుకంటే భర్తలతో ఉండే కష్టాలని చెప్పుకోవాలి కదా. పాపం తల్లి ఏమో రండే నువ్వు ఊరుకో అమ్మ మాట్లాడినయ్యో, అక్క ఎప్పటి నుంచో వచ్చేది. ఎందుకంటే ఒక అక్క అమలాపురం, ఇంకో అక్క అంబాజీపేట, అది అమెరికా అయ్యే అలా చెప్పుకుంటారు కదా. అలా పుట్టింటికి వచ్చిన అప్పచెల్లెళ్ళలాగా ఈ ఆకుమడి అంతా దగ్గరగా ఉంటుందండి, ఈ వరి పైరంతా. దాని తర్వాత రైతు ఏం చేస్తాడు, విడివిడిగా దూరంగా నాటుతాడు. అప్పుడు ఈ మొక్కలు అనుకున్నాయట, దుర్మార్గుడు రైతు, మేము కలిసి ఉన్నాం, విడదీస్తున్నాడు. దగ్గరగా ఒత్తుగా ఓ చోటు ఉంటే ముచ్చటగా ముద్దెట్టుకుంటూ ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటే మమ్మల్ని విడదీసి అక్కడక్కడా నాటేశాడు. ఎంత కఠినమైన హృదయం అనుకున్నారట. కానీ అలా విడిగా నాటడం వల్లే గాలి సోకి, సూర్యరశ్మి సోకి, ఎరువులు పనిచేసి అది ఒక్కొక్క పెద్ద 2-3 కంకులతో ఎదిగేసరికి ఎందుకు రైతు ఈ విడిగా నాటడం అనే పని చేశాడో వాటికి అర్థమైందిట. మేము వృద్ధి చెందడం కోసం ఈ పని చేశాడు అని. అవేం చేశాట, కంకులు బాగా ఎదిగిన తర్వాత ఎలా ఉంటాయండి, ఇలా మొక్క ధాన్యపు కంకు ఇలా పైకి ఎదిగి ఇలా ముందుకు వంగుతుంది కంకు బరువు వల్ల. ఆ మధ్యలో రైతు, మన తెలుగు రైతు ఎలా ఉంటాడు, తెల్లటి పంచే మంచి ఆకుపచ్చ సంచు పెడతాడు, శుభ్రంగా ఇలా కట్టేస్తాడు, పైన తలపాగా చుట్టేస్తాడు, మధ్యలో కర్రేసిన గట్టు మించి నడుస్తూ ఉంటే ఇటువైపు ధాన్యపు కంకులు బాగా పండి కోతకొచ్చినటువంటి ధాన్యపు మొక్కలు, కలమలు, అవి కంకులు ఇలా వంగి రైతు కాళ్ళ మీద పడుతున్నాయట. మాకు అపకారం చేసావు అనుకున్నాం, కానీ ఎంత ఉపకారం చేసావయ్యా, మేము ఇంత వృద్ధి చెందాము అంటే నువ్వు విడిగా పెట్టడం వల్లే కదా. ఆ ఆకుమడి దగ్గర ఒక్క మొక్క దగ్గరగా ఉన్నప్పుడు మేము ఏమీ లేదు, దానికి ఏదైనా రోగం వస్తే నాకు కూడా వచ్చేసేది. మరి అంతే కదా, దగ్గరగా ఉంటే అంతే కదా, కాంటేజియస్ డిసీజ్. ఒక మొక్క కుళ్ళిపోతే పక్క మొక్క కుళ్ళిపోతుంది. అయ్యో అనుకున్నాను నేను, ఇలా నువ్వు విడిగా నాటావు, ఎంత గొప్ప పని చేసావయ్యా, దానివల్లే కదా మేము గాలి దగ్గర, సూర్యరశ్మి దగ్గర ఎరువులు మాకు పనిచేసి ఇంత పెద్దవాళ్ళమయ్యాం, ఇంత ధాన్యాన్ని పండించాం అని కృతజ్ఞతతో రైతు పాదాలకి నమస్కారం చేస్తున్నాయి అవన్నీ కూడా, ఇలా వంగి కంకులన్నీ. ఆ రకంగానే రఘుమహారాజు జయించినటువంటి రాజులందరూ మాకు బుద్ధి చెప్పడం కోసం జయించావయ్యా, మేమంతా భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పరిపాలన చేస్తాం, అనుమానం ఏం లేదు అని ఆయన సింహాసనం మీద తిరిగి కూర్చోబెట్టాక వచ్చి ఆ మహారాజుకి నమస్కారం చేశారట. అలాగే ఐఐటి విద్యార్థులను తల్లిదండ్రులు ఇక్కడ ఎందుకు వియోగానికి గురి చేసి ఇక్కడ పెట్టారు అంటే, మీ అంతట మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎదగడం కోసం మిత్రమా, ఎదగడం కోసం మిత్రమా, అంతేగాని మీ వియోగాన్ని వారు కోరుకోలేదు. మీరు పెద్దవాళ్ళై, నేను ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా, ఈవేళ ఐఐటి అయినా ఏదైనా నాకు బాధ కలిగించే అంశం ఒకటే, పెద్ద చదువులు చదివిన వాళ్ళందరూ విదేశాలు వెళ్ళిపోతున్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళందరూ గల్ఫ్ వెళ్ళిపోతున్నారు, పనికిమాలిన వాళ్ళు బద్ధకస్తులు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ కష్టపడి పని చేయలేడు, తెలివితేటలు లేవు. గట్టిగా తెలివితేటలు ఉన్నాయంటే అమెరికా ప్రెసిడెంట్ ఆఫీసులో పనిచేస్తాడు, ఇక్కడ పని చేయడు. కష్టపడి ఎవడన్నా పని చేస్తే గల్ఫ్ దేశాలు పోయి కువైట్లోనూ అబుదాబీలోనూ కరెంటు పని చేస్తాడు, నెలకు 1000 రూపాయలకి, ఇక్కడ చేయడు. అలా కాకుండా ఖచ్చితంగా ఈ ప్రవచనానికి నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ ఏమిటంటే, ఈ వియోగాన్నే సంయోగంగా మీ తల్లిదండ్రుల దీవెనగా భావించి మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీరు వృద్ధి చేరండి. మీరు విదేశాలు వెళ్ళినా 10 ఏళ్ళో 15 ఏళ్ళో ఉండి తిరిగి మీ దేశానికి, మీ ఊరికే రండి, మీ ఊరికే సేవ చేయండి, మీ ఊరికే సేవ చేయండి, మీ తల్లిదండ్రులకే సేవ చేయండి.
ఆ రకంగా నూతన ఆవిష్కరణల ద్వారా భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి ఆధ్యాత్మిక రంగంలోనే కాదు వైజ్ఞానిక రంగంలో కూడా భారతదేశం విశ్వగురువు అని నిరూపించడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.